టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ లో ఈ రోజు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి దీనికి పబ్లిక్ ఎలా ఫీల్ అవుతున్నారు? అలా రెస్పాన్స్ ఎలా ఉందనేది అయితే తెలుసుకుందాము. హాయ్ బ్రో. హాయ్ హాయ్ అన్న. సో ఈ రోజు మరి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇవ్వడం జరిగింది. 1 వీక్ బ్యాక్ ఏమో రోహిత్ శర్మ ఇవ్వడం జరిగింది కదా. మరి మీకు ఎలా అనిపిస్తుంది? అసలు ఎక్స్పెక్ట్ చేయలేమన్న ఇదైతే. మార్నింగ్ వండుకున్నా ఇట్లనే 4-5కి వండుకున్నా. మార్నింగ్ లేచిన ఇట్లనే ఇన్స్టా ఓపెన్ చేసినాక పోస్ట్ వచ్చింది. చూడలేకపోయినా పోస్ట్ స్టోరీని నింపేసిన. మొత్తం మనం విరాట్ కోహ్లీ ఫ్యాన్ కదా, ఆయన చేసిన పోస్ట్ ప్రొఫైల్ పెట్టిన. అసలు ఎక్స్పెక్టేషన్సే లేకుండే. రోహిత్ ఇచ్చిండు, రోహిత్ కంటే నమ్మొచ్చు. ఆయనకు జర ఆ ఫార్మాట్ ఓడియా ఆడుకుంటాడు, కానీ విరాట్ కున్నంత ఫిట్నెస్ లెవెల్కి ఆయన ఇంత జల్దీ తీసుకోవడం రిటైర్మెంట్ అసలు కుదరదు. ఇద్దరు అనుకొని ఇచ్చిర్రు అనుకోవచ్చు. అనుకోవచ్చు, అంతే ఉంటది. కానీ సో అంటే రీజన్ ఏమై ఉంటుంది అనుకోవచ్చు. రీజన్ లాస్ట్ ఇయర్ మొత్తం బ్యాట్ పేస్ నడిచింది కదా, పీక్ లేదు ఏం లేదు, మొత్తం అవుట్ సైడ్ కి అవుట్ అయిపోతుండు ఊకే. ఇక మళ్ళీ పేరు ఖరాబ్ అవుతుంది అని చెప్పి జల్దీ తీసుకోరు అంతే. సో మరి దీని వల్ల కొత్త వాళ్ళు ఎంటర్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? వాళ్ళ కోసమే వాళ్ళు రిటైర్మెంట్ జల్దీ తీసుకుంటారు. నెక్స్ట్ జనరేషన్ జల్దీ ఆడాలి మంచిగా అని చెప్పి, గిల్ కోసం ప్లేస్ ఉంటుంది, ఇంకా వేరే ప్లేయర్ల కోసం ఉంటుంది అని చెప్పి తీసుకుంటారు. మరి సచిన్ 100 క్రాస్ చేశాడు, 100 సెంచరీస్ క్రాస్ చేశాడు కదా. మరి ఇప్పుడు విరాట్ కోహ్లీ 100 క్రాస్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? ఉంది. ఓడిఐ ఉంది కదా, ఇంకా ఓడిఐ ఫార్మాట్ ఉంది. ఓడిఐకి లాంగ్ లాస్టింగ్ ఆడితే అయిపోతుంది అది. ఇంకా మా అంటే మరి విరాట్ కోహ్లీ లేని మ్యాచ్లు చూడొచ్చు అనుకో. టెస్ట్ క్రికెట్ కి జరిపేయాలి, ఇక T20కి జరిపేయాలి. ఓన్లీ ఓడిఐ చూడాలి. ఓడిఐ. మరి ఇప్పుడు ప్రస్తుతం ఐపీఎల్ గురించి ఏం చెప్తారు? అయిపోయింది కదా, మరి ఐపీఎల్ ఎలా ఉంటుంది? ఈ సాలకం నమ్దే. ఫైనల్ గా అంటే ఏ మ్యాచ్లు ఉంటాయి అనుకుంటున్నారు? ఆర్సీబీ జీటీ, నా వ్యూలో ఆర్సీబీ జీటీ ఫైనల్. సో బ్రో మీరేమనుకుంటున్నారు? నార్మల్ అంటే విరాట్ కోహ్లీ ఇలా రిటైర్ అయ్యారు కదా, మరి మీరే ఏమనుకుంటున్నారు? ఆబ్వియస్ గా బాధ అనేది ఉంటది యాజ్ ఎ ఫ్యాన్ గా, బట్ ఓకే, ఇట్స్ పార్ట్ ఆఫ్ ది గేమ్. సో అంటే విరాట్ కోహ్లీ గురించి మీరు ఎక్కువ చూస్తూ ఉంటారు కాబట్టి, సో కెప్టెన్ గా ఆస్ట్రేలియా టూర్ పోయిండు, సెంచరీ కొట్టిండు. అసలు కెప్టెన్ గా టెస్ట్ లో రానిచ్చిందంటే విరాట్ కోహ్లీ. అంత కెప్టెన్ చేసి అంత టెస్ట్ ఫార్మాట్ ని గుంజుకొచ్చిందంటే విరాట్ కోహ్లీ తప్ప ఇంకొకరు గుంజుకరాలేరు మన ఇండియాకి. ప్రతి మ్యాచ్ లో ఒక బ్యాక్ బోన్ లాగా ఉంటారు, ప్రతి మ్యాచ్ లో ఒక పిల్లర్ లాగా ఉంటాడు కాబట్టి ఇప్పుడు సడన్ గా రిటైర్మెంట్ తీసుకోవడం మీకు అంటే ఎలా అనిపిస్తుంది? బాధగానే ఉంది, బట్ ఓకే. అంటే ఇంకా అతను ఎంతూజియాజం టెస్ట్ అంటే మామూలుగా బోర్గా చూసే వాళ్ళం కూడా మనని ఎక్కువ ఎంటర్టైన్ గా చూపించే విధానం. అప్పుడు ఇంగ్లాండ్ టూర్ పోయినప్పుడు కూడా 60 overs లోనే అలా మొత్తం ఆల్అౌట్ చేసేయాలి వాళ్ళు. ఆ కమెంటరేటర్ చేస్తుంటే కూడా కెమెరా వచ్చేసి ఇట్లా చూపించడము, అది ఇక బెస్ట్ థింగ్స్ ఉన్నాయి చాలా టెస్ట్ క్రికెట్లో అతనికి. ఓకే, బాగానే ఉంటుంది కానీ నైస్ కెరియర్ అతను. అంటే 1 వీక్ బ్యాక్ రోహిత్ శర్మ కూడా రిటైర్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇద్దరు అనుకోనే ఇచ్చారు అనుకుంటున్నారు? ఏమో తెలియదు, అనుకోవచ్చు, అనుకోవచ్చు. వాళ్ళిద్దరు ఎగ్జాక్ట్ అదే 1 వీక్ 1.5 వీక్ అంటే ఉండొచ్చు, చెప్పలేము. కానీ ఇంపాక్ట్ ఎక్కువ విరాట్ కోహ్లీ ఇవ్వడం వల్ల ఇంపాక్ట్ ఎక్కువ ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది. రీజన్ ఏమై ఉంటుంది అనుకోవచ్చు? మళ్ళీ ఎక్కువ డేస్ అయిపోయిందని రిటైర్మెంట్ ఇచ్చారు అనుకుంటున్నారా, లేకపోతే అంటే ఎందుకు ఇచ్చారు అనుకుంటున్నారు? లాంగ్ లాస్టింగ్ కెరియర్ ఎవరైనా ప్రిఫర్ చేస్తారు, బట్ అతను మొన్న చూస్తుంటే కూడా అతను ఆడే విధానం చూస్తుంటే కూడా కొంచెం రన్నింగ్ చేసేటప్పుడు ఇట్లా పట్టుకోవడము, అది ఎక్కువ 5 days ఫార్మేట్ కదా, ఫిట్ ఉండలేని అనుకున్నచ్చేమో అతను. సో అలా అని ఆడకుండా కొంచెం ఫార్మేట్ దూరం పెట్టేసి 1 day మీద ఫోకస్ చేద్దాం అన్నట్టుగా అలా ఆడుతున్నచ్చేమో అనుకుంటున్నాం. మరి సచిన్ 100 సెంచరీస్ క్రాస్ చేశాడు కదా, మరి విరాట్ కోహ్లీ ఎప్పుడైనా 100 సెంచరీస్ క్రాస్ చేస్తారు అనుకుంటున్నారు? చేస్తాడు, అది తప్పకుండా చేస్తాడు. 1 day ఫార్మేట్ లో అతను పెట్టిన పేరు ఎవరు పెట్టలేరు, తీయలేరు. వివియన్ రిచర్డ్సన్ అయినా ఎవరైనా సరే విరాట్ కోహ్లీ మా ఫేవరెట్ అని అంటారు. 1 day ఫార్మేట్కి వచ్చేసరికి విరాట్ కోహ్లీని బీట్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు కాబట్టి ఆబ్వియస్ గా సెంచరీస్ 100 కొడతాడని అనుకుంటున్నాను. సో మరి ఇప్పుడు విరాట్ కోహ్లీ లేని మ్యాచెస్ మరి మీకు చూడాలనిపిస్తుందా? ఆబ్వియస్ గా ఇంతకుముందు ధోని అంటే ఇంట్రెస్ట్ గా చూస్తుండే, తర్వాత విరాట్ కోహ్లీకి ఫ్యాన్ అయిపోయింది ఆఫ్టర్ 2016 తర్వాత అతను పీక్ చూసి. సో ఆబ్వియస్ గా ఇప్పుడు కొంచెం డౌన్ అనిపిస్తుంది, బట్ ఓకే, చూడొచ్చు. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ వచ్చే వాళ్ళు ఆడుతూ ఉంటే దాన్ని బట్టి మనకి చూడాలనిపిస్తే చూడొచ్చు. మీరు అన్నట్టుగా కొద్దిగా అనిపిస్తుంది ఏం చూస్తాం అన్నట్టుగా, కానీ ఓకే, చూడొచ్చు మళ్ళీ మంచిగా. ఐపీఎల్ అయిపోయింది కదా, మరి ఎలా అనిపిస్తుంది? మళ్ళీ స్టార్ట్ అయిపోయినాక మరి ఏ మ్యాచ్లు ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? పంజాబ్ శ్రేయస్ అయ్యర్ బాగా లీడ్ చేస్తుండు. సెకండ్ ఆర్సీబీ ఛాన్స్ ఉంది, కానీ వాళ్ళు ఎక్కువ మంది ఇంజూర్ ప్లేయర్స్ అయ్యారు కాబట్టి చెప్పలేము ఆర్సీబీ. పంజాబ్ జీటీ, ముంబై ప్లే ఆఫ్స్కి వస్తే అలా నోడ ఆపేటోళ్ళు లేరు, వాళ్ళు డైరెక్ట్ ఫైనల్లో పోయి కూర్చుంటారు. సో ముంబై, పంజాబ్, జీటీ అండ్ ఆర్సీబీ. అదే లాస్ట్ ఫైనల్ గా మరి విరాట్ కోహ్లీ గురించి ఫైనల్ గా ఏం చెప్పాలంటే మీరు అంటే ఇక ఏమంటారు, మనం ఒక ఆదర్శవంతంగా చూసుకుంటాం అతన్ని. అతను ఆడే విధానం, అతను ఫిజిక్, అతను కెరియర్ కానీ, అతను ఎవ్రీథింగ్ మనం అడ్మైర్ చేసేటప్పుడు పర్సన్ని మనం ఎలా చెప్తాం, ఎమోషనల్
నైస్ కెరియర్ అతను. టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ కి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. మరి దీని మీద అసలు పబ్లిక్ ఏమనుకుంటున్నారు, ఎలా రియాక్ట్ అవుతున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాము. హాయ్ అన్న. సో మీ పేరు? శివకృష్ణ అండి. సో మరి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? అంతా అంటే హ్యాపీగా అనిపించలేదు, ఎందుకంటే ఎవ్రీ టైం లీడ్ చేస్తుండే టీంని ప్రతి ఒక్కసారి ముంగటుండి మొత్తం ఏ టైంలో అయినా స్టాండ్ తీసుకొని నిలబడి గెలిపిస్తుండే. ఇంకొంచెం టైం తీసుకొని ఇంకొంచెం ముంగట తీసుకొని ఫార్వర్డ్ పోయేది అనిపించింది అంతే. కొన్ని రోజుల క్రితం వన్ వీక్ బ్యాక్ రోహిత్ శర్మ కూడా రిటైర్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. మరి అంటే ఇద్దరు అనుకుని ఇచ్చారనుకుంటున్నారా? దీని మీద మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మా థింకింగ్ ఎలా ఉందంటే అండి, ఇప్పుడు అప్కమింగ్ వాళ్ళకి కూడా ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నారు. కొత్త వాళ్ళు చాలా మంది వస్తున్నారు మన ఇండియా నుంచి కూడా. ప్రతి ఒక్కరు చాలా మంచి ఏమంటారు దాన్ని మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు మ్యాచెస్ లో. మేబీ వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని చెప్పి కూడా ఒక డెసిజన్ తీసుకోవచ్చు అని అనిపిస్తున్నారు. సో ఇప్పుడు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇవ్వడం వల్ల మరి వేరే వాళ్ళకి ఛాన్స్ వస్తుంది అనుకుంటున్నాం. హోప్ఫుల్లీ మంచిగా ఫార్వర్డ్ కావాలి ఇండియా టీమ్ వాళ్ళ త్రూ అని చెప్పి అనుకుంటున్నాను. సచిన్ 100 సెంచరీస్ చేశాడు. మరి విరాట్ కోహ్లీ ఈ రిటైర్మెంట్ తో అయినా కానీ 100 సెంచరీస్ చేస్తారు అనుకుంటున్నారా? అంటే చెప్పలేము, ఎందుకంటే ఆల్మోస్ట్ అలా 50+ సెంచరీస్ అయిపోయినాయి 108 అప్రాక్స్ గా. మేబీ చెప్పలేము, ఇప్పుడు ఐపీఎల్ కూడా సస్పెండ్ సంథింగ్ ఏదో నడుస్తున్నది, ఇంకా చెప్పలేము. ఏమో ఛాన్సెస్ అయితే ఉన్నాయి హైలీ, అయితే మంచిది అని కోరుకుంటున్నాం ఆయనకి. సో అంటే ఇప్పుడు మరి రిటైర్మెంట్ ఇస్తున్నారు కదా, విరాట్ కోహ్లీ లేని మ్యాచ్లు మరి మీరు చూస్తారు అనుకుంటున్నారా? మేబీ అంత ఎక్సైట్మెంట్ అయితే ఉండదు, ఎందుకంటే విరాట్ కోహ్లీ ఉన్నంత హై ఎనర్జీ ఎవరు ప్లేయర్ లో కనిపించేది. ఏదైనా ముంగటోళ్ళకి ఛాలెంజింగ్ కానీ ఏదైనా ప్రతి ఒక్కటి విరాట్ కోహ్లీ ఉంటేనే కొంచెం ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది ఏ మ్యాచ్ అయినా అన్నట్టు. మరి ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ గురించి కూడా ఏమనుకుంటున్నారు? ఐపీఎల్ లో కూడా మరి ఫైనల్ కి ఎవరెవరు వెళ్తారు అనుకుంటున్నారు? ఆల్మోస్ట్ ఐపీఎల్ లో వచ్చేసింది విరాట్ కోహ్లీ, ఇది ఆర్సీబీ అయితే. హోప్ఫుల్లీ ఈసారి 18th నంబర్ కొట్టాలని అనుకుంటున్నాం ఐపీఎల్ గా. విరాట్ కోహ్లీ టీం ఆర్సీబీ ఫైనల్ గెలవాలనుకుంటున్నాం. సో ఫైనల్ గా మరి విరాట్ కోహ్లీ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? విరాట్ కోహ్లీ గురించి అంటే ఎవర్ గ్రీన్, మళ్ళీ ఎవరిని చూడలేము అంతే. అలా టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ కి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? కొంచెం బాధగానే ఉంది విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇస్తుంటే, ఎందుకంటే ఫిజికల్గా ఫిట్కుంటుండే ఇంకా బాగా ఆ సచిన్ని రీచ్ చేస్తాడని అనుకుంటూ ఉన్నాం. కాకపోతే రిటైర్డ్ అనేది ఇచ్చింది కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి అని నేను అనుకుంటున్నాను. మంచిదే, కాకపోతే ఇవ్వకుండా ఉంటే బాగుంటుండే. ఫిజికల్గా ఫిట్ ఉన్నాడు కదా, ఇంకా రాణించగలుగుతాడు ఇంకో 4-5 years అనుకున్నాను. అప్పుడే అనౌన్స్ చేయడం కొంచెం బాధగా ఉంది. అంటే ఈ కారణం ఏమనుకుంటున్నారు ఇలా రిటైర్మెంట్ ఇవ్వడానికి? అదే అంటున్నా కదా, కొత్త వాళ్ళకి ఇంకా అవకాశాలు వస్తాయని ఇస్తున్నాడేమో అని నేను అనుకుంటున్నాను. అంటే 1 వీక్ బ్యాక్ మనం చూసుకున్నట్లయితే రోహిత్ శర్మ కూడా రిటైర్మెంట్ ఇవ్వడం జరిగింది. సో మరి అంటే ఇద్దరు అనుకునే ఇచ్చారు అనుకుంటున్నారా? లేదు అనుకోని అయితే ఇవ్వడం అనేది కదా, అది వాళ్ళ ఇండివిజువల్ అయితే ఉంటుంది. అది డిపెండ్స్ కదా, ఎవరి ఇండివిజువల్ వాళ్ళకు ఉంటుంది, అందుకని ఇచ్చుంటారు. కొత్త వాళ్ళకి అవకాశాలు కూడా వస్తుంటాయి, అట్లానే ఇండియాకి మంచి ప్లేయర్స్ దొరుకుతారు అన్నట్టు. సో మీరు అన్నట్లు మరి సచిన్ ని రికార్డు చేయలేకపోయాను, అంటే 100 సెంచరీస్ అయితే కొట్టడం జరిగింది. మరి విరాట్ కోహ్లీ మరి రిటైర్మెంట్ తో అయినా 100 రీచ్ అవుతారు అనుకుంటున్నారా లేదా? మొత్తం కంప్లీట్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చేటప్పటికి ఖచ్చితంగా అవుతాడని అనుకుంటున్నాను. ఇంకా చాలా ఉంది, T20 ఉన్నింది, ఐపీఎల్ ఉన్నింది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా 100 క్రాస్ చేస్తాడని అనుకుంటున్నాను. మరి ఇప్పుడు విరాట్ కోహ్లీ లేని మ్యాచెస్ మరి మీరు చూస్తారా? యాజ్ ఏ ఇండియన్ క్రికెట్ టీమ్ ఫ్యాన్గా ఖచ్చితంగా చూడాలి, తప్పదు. ఇక ఇండియన్ టీంని సపోర్ట్ చేయాలి కదా మనమే, అందుకని ఖచ్చితంగా చూస్తాను. సో మరి ఐపీఎల్ గురించి ఏమనుకుంటున్నారు? ఐపీఎల్ అయిపోయింది కదా, మరి ఫైనల్ గా అసలు మరి స్టార్ట్ అయినాక ఏ మ్యాచ్లు ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? అది చూడాలి, ఇక అది బీసీసీఐ డిసైడ్ చేస్తే అవుతుంది, మనం కాదు కాబట్టి చూడాలి ఇక.